మీలో నుంచి కూడా అనేక మంది భవిష్యత్తులో సేవకులు సేవకురాళ్ళు అవుతారు. ఆమేన్. ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. ఆమేన్. ఈ ప్లేస్కు మీరు కూడా వస్తారు, గుర్తుపెట్టుకోండి ఈ మాట. నా ఎదురు కూర్చున్న వాళ్ళలో అనేక మంది దైవ సేవకు వస్తున్నారు. ఆమేన్. దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఉన్నారు, ఈడ కూర్చున్న వాళ్ళలో కూడా ఉన్నారు, ఈరోజు బాప్తిస్మానికి వచ్చిన వాళ్ళలో కూడా ఉన్నారు. ఆమేన్. ఎందుకంటే ఆ ఏర్పాటు వాళ్ళ మీద ఉంది కనుక ఈ సన్నివేశం వాళ్ళకి చూపించాడు దేవుడు. నా కుమారుడా, ఈరోజు నిన్ను నా రక్తముతో కడిగి రాబోతున్న రోజుల్లో నిన్ను నా సేవకి ఇలా వాడుకుంటానని నీ కళ్ళకు చూపించడానికే తెచ్చి కూర్చోబెట్టాడు నిన్ను ఇక్కడ దేవుడు. కృతజ్ఞతాస్తుతులు చెప్పు. నా కుమారి, నేను ఎత్తి మీద కూడా అలా తైలం పోసి నీకు నా సేవ కొరకు నిన్ను నిలబెట్టుకుంటానని నా దేవుడు నీకు చూపించడానికే తెచ్చాడు, కూర్చోబెట్టాడు నిన్ను. మిమ్మల్ని కూడా నా తండ్రి తీసుకుంటాడు, ఆయన పనిలోకి తీసుకుంటాడు, ఆయన పరిచర్లోకి తీసుకుంటాడు, వాడుకుంటాడు. ఆమెను చెప్పారా ఆమెననే